హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐమ్ బ్యాక్ విత్ అనదర్ యూస్ఫుల్ వీడియో. చాలా కామెంట్స్ వస్తాయి నాకు. మీరు హెయిర్ ఎలా మెయింటైన్ చేస్తారో, ఎలా స్టైల్ చేస్తారో అండ్ ఎలా బ్లో డ్రై చేసుకుంటారో, స్టైలింగ్ ఆల్ ఆఫ్ దట్ చాలా ప్రతి రీల్‌కి కింద కామెంట్ కంపల్సరీ ఒక్కటైనా ఉంటుంది. సో ఐమ్ బ్యాక్ విత్ దాట్ వీడియో ఫర్ యూ గైస్. సో నేను ఎలా స్టైల్ చేస్తానో, ఎలా బ్లో డ్రై చేసుకుంటానో, అసలు నా హెయిర్‌ని ఎప్పుడెప్పుడు స్టైల్ చేస్తాను, ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేసి స్టైల్ చేస్తాను అండ్ స్టెప్స్ ఎలా ఒకదాని తర్వాత ఒకటి ఏమేమి స్టెప్స్ ఫాలో అవుతానో అవన్నీ చూపిస్తాను ఈ వీడియోలో. సో ఇంకెందుకు లెట్ గెట్ ఇంటు ద వీడియో. సో నేను రోజు షూట్స్ చేస్తూ ఉంటాను. రోజు యూట్యూబ్‌కి, ఇన్‌స్టాగ్రామ్‌కి చేస్తుంటాను కాబట్టి నేను హెడ్ బాత్ చేసిన ప్రతిసారి స్టైలింగ్ చేసుకుంటాననమాట. సో ఇది నా హెయిర్ లైక్ నిన్న హెడ్ బాత్ చేశాను. నిన్న శివరాత్రి కదా! శివరాత్రికి నిన్న హెడ్ బాత్ చేసిన తర్వాత నా హెయిర్ అనమాట. నా హెయిర్ వేవీ హెయిర్. కర్లీ కాదు, స్ట్రెయిట్ కాదు. వేవీ హెయిర్ అనమాట. అండ్ స్మూత్ అండ్ వేవీ. సో స్మూత్‌గా ఉంటుంది. ప్లస్ కొంచెం వేవీగా ఉంటుంది. సో నేనెలా స్టైల్ చేసుకుంటానో హెయిర్‌ని అని ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ప్రాసెస్, ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే హీట్ ప్రొటెక్షన్ స్ప్రే. కంపల్సరీగా హీట్ ప్రొటెక్షన్ స్ప్రే వాడాలి. నేను ఇది ఎప్పటినుంచో యూజ్ చేస్తున్నాను. లైక్ నేను స్టైలింగ్ చేసినప్పటి నుంచి నేనెప్పుడు ఇదే యూజ్ చేస్తాననమాట. దిస్ ఈస్ ఫ్రమ్ బీ బ్లంట్ హాట్ షాట్ హీట్ ప్రొటెక్షన్ హెయిర్ మిస్ట్ ఫర్ ఆల్ ఏ టైప్స్ విత్ ప్రో వైటమిన్ బి5 అండ్ గ్రేప్ సీడ్ ఆయిల్. ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది. అండ్ మీరు ఇది ఉంటే వేరే ఆప్షన్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది నా 8థ్ బాటిల్ అనుకుంటాను. ఇది ఎప్పుడు అయిపోతున్నా రీస్టాక్ చేసుకుంటూనే ఉంటాను. స్టైలింగ్ చేసుకునే ముందు నేను హీట్ ప్రొటెక్షన్ వాడకుండా అస్సలు స్టైల్ చేయననమాట. లేకపోతే హీట్ వల్ల హెయిర్ చాలా డ్యామేజ్ అవుతది. హెయిర్ ఫాల్ కూడా అవుతది. సో ఇది కంపల్సరీగా యూజ్ చేస్తాను. దిస్ ఈస్ ఫ్రమ్ బీ బ్లంట్. సో ఫస్ట్ నేను ఇదేం చేస్తానంటే స్ప్రే చేసుకుంటాను. సో ఎలా స్ప్రే చేసుకోవాలి అంటే లైక్ మనము సెక్షన్స్ పైన స్ప్రే చేసుకొని ఇలా కొంచెం సెక్షన్ పైకనేసి లోపల కూడా స్ప్రే చేసుకోవాలనమాట. సో ఆల్ ఓవర్ హెయిర్ చేసుకోవాలి. లైక్ టిప్స్‌కి, స్కాల్ప్‌కి మొత్తం స్ప్రే చేసుకోవాలి. తీసుకున్న తర్వాత కొంచెం ఇలా మసాజ్ చేస్తున్నా. సో దట్ హీట్ ప్రొటెక్షన్ మొత్తం మన హెయిర్ లోపలికి ఇంకిపోవడానికి. అండ్ ఇక్కడేదో మిస్ అయింది. అండ్ ఇంకోటేంటంటే నేను ఇప్పుడే డీటాంగిల్ చేయననమాట. హెయిర్ చిక్కులు ఇప్పుడే తీయను. ఒక్కొక్క సెక్షన్ స్టైల్ చేసుకుంటూ అప్పుడు డీటాంగిల్ చేస్తాను. సో దట్ నాకు చాలా ఈజీ అనిపిస్తదది. ఎక్కువ పెయిన్‌ఫుల్ అనిపించదనమాట. అండ్ దీని తర్వాత స్టెప్ ఏంటంటే సో స్టైలింగే. నేను దేనితో స్టైల్ చేస్తానంటే దిస్ ఈస్ ద వన్. ఇది అగారో హెయిర్ డ్రైయర్ వాల్యూమనైజర్ అనమాట. సో మనకి అమెజాన్‌లో కూడా దొరుకుతుంది. సో ఇది తీసుకొని ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయింది. సో ఈ 1 ఇయర్ నుంచి నేను ఇదే వాడుతున్నాననమాట. ఇంక నేను దీంతో స్టైల్ చేస్తాను నా హెయిర్. ఇంకే టూల్స్ వాడను. సో ఇందులో చాలా సింపుల్. ఇది జస్ట్ ఇక్కడ మనకి ఆన్ అండ్ ఆఫ్ ఉంటుందనమాట. ప్లగ్ ఆన్ చేసి ఇక్కడ ఆన్, ఆఫ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇందులో నార్మల్‌గా 2 స్టెప్స్ ఉంటాయి. ఒకటేమో నార్మల్, ఒకటి హై. నేనెప్పుడు హైలోనే చేస్తాను. ఎందుకంటే నా హెయిర్ చాలా థిక్‌గా ఉంటుంది కాబట్టి హై యూజ్ చేస్తాను. సో ఇది ఎలా వర్క్ అవుతుందో నేనిప్పుడు చూపిస్తాను. లెట్స్ ప్లగ్ ఇట్. సో ప్లగ్ చేశాను. ఇది నార్మల్ మీడియం అనమాట. ఇది మీడియం. ఇది హై అనమాట. సో నేను ఎక్కువ యూజువల్లీ హైలోనే పెట్టుకొని చేసుకుంటాను. సో ఫస్ట్ ఈ హెయిర్ అంతా తీసి పైకి పెట్టుకుందాం. ఈ హెయిర్ కూడా పైకి పెట్టేసుకొని కొంచెం ఫస్ట్ ఏ సెక్షన్ చేస్తామో అది కొంచెం వదిలేద్దాము. ఈ సెక్షన్ నుంచి స్టార్ట్ చేస్తాను నేనెప్పుడు కింద సెక్షన్ నుంచి. సో ఎప్పుడైనా స్టైలింగ్ కింద సెక్షన్ నుంచి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఈ కింద సెక్షన్ అయిపోయిన తర్వాత ఈ హెయిర్ వెనక్కేసుకొని మనం ముందు వరకు రావచ్చు. ఫస్ట్ ఫ్రంట్‌లో స్టార్ట్ చేసామంటే మనకి వెనకాల కింద హెయిర్ చేయడం కొంచెం ప్రాబ్లమ్ అవుతది. ఇప్పుడు ఈ పార్ట్‌ని నేను డీటాంగిల్ చేస్తా. సో ఐ యూజ్ వుడెన్ కోంబ్ చాలా బెస్ట్. మీరు ప్లాస్టిక్, ఫైబర్ అలాంటివి వాడడం మానేసి వుడెన్ కోంబ్ యూజ్ చేయడం చాలా బెస్ట్ అనమాట హెయిర్‌కి. సో ఇలా
I'll start using this. సో ఇది ఒక్కసారి కోమ్ చేసి లాస్ట్కి చిన్న కర్ల్ ఇస్తా ఇలా. సో ఇదనమాట నాకు ఆల్మోస్ట్ ఇది నేను దీని మీద ఒక 3-4 టైమ్స్ యూస్ చేస్తాను. ఇది ఒక్కటి నాకు ఒక 1 మినిట్ అలా టైం పడుతుంది. సో ఓవరాల్గా ఇలా మొత్తం చేస్తాను అనమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకో సెక్షన్ తీసుకున్నాం. ఇట్ సైడ్ అంతా చేసేద్దాం. సో దిస్ పార్ట్ ఈస్ డన్. ఈ పార్ట్ మొత్తం చేసేసాను అనమాట. సో అయిపోయింది. అండ్ ఈ పార్ట్ కూడా చేస్తాను. చేసిన తర్వాత మనం కొంచెం ఈ ఫ్రంట్ హెయిర్ని ఇంకొంచెం డిఫరెంట్గా బ్లో డ్రై చేయాలి. అది ఎలానో చూపిస్తాను. ఈ పార్ట్ అయిపోయింది కాబట్టి ఈ పార్ట్ కూడా చేసేద్దాం. ఈ సైడ్ కూడా అయిపోయింది. ఒకసారి మొత్తం చేద్దాం వెనకాల ముందు. అన్ఈవెన్గా ఉంది. ఫ్రంట్ పార్ట్ నేను కొంచెం రివర్స్లో బ్లో డ్రై చేస్తాను, ఎందుకంటే కొంచెం ఇలా వేవీగా రావడానికి. ఫ్రంట్ సెక్షన్ తీసుకోవాలి, లైక్ ఇట్లా కొన్ని. సో దీన్ని అవుట్వర్డ్స్ చేయాలన్నమాట, లైక్ ఇలా. సో ఇలా అనమాట. ఇలా రావడానికి నేను వెనక్కి చేసా. సో దట్స్ హౌ ఐ డిడ్ మై బ్లో డ్రై. ఇదనమాట నా స్టైలింగ్. అండ్ కోమ్ చేసిన తర్వాత 100% కంపల్సరీగా మీరు సిరం యూస్ చేయాలి. సో ఎందుకంటే మన హెయిర్కి హీట్ ప్రొటెక్షన్ ముందు ఇచ్చాము, దాని తర్వాత హీట్ పెట్టాము కాబట్టి. అండ్ పైన నుంచి మనకు ఆ షైన్ రావాలన్నా, ప్లస్ ఆ హీట్ అంతా రిలాక్స్ అవ్వాలన్నా మనకి ఒక సిరం చాలా ఇంపార్టెంట్. నేను లారియల్ ప్యారిస్ ఎక్స్ట్రాడినరీ ఆయిల్ సిరం యూస్ చేస్తున్నాను. సో ఇది కూడా ఎప్పటి నుంచో యూస్ చేస్తున్నాను. ఇది కూడా నా 3rd or 4th బాటిల్ అనమాట. సో ఒక 2 పంప్స్ చాలు. తీసుకొని టిప్స్కి ఎక్కువగా పెట్టుకుంటే సరిపోతుంది. కోమ్ చేద్దాం. సో యా, సో దిస్ ఈస్ డన్. సో దట్స్ హౌ ఐ స్టైల్ మై హెయిర్. నేను ఇలా స్టైల్ చేసుకుంటాను. సో చాలామంది అడిగారు కాబట్టి ఫైనల్లీ నేను ఈ వీడియో చేద్దాం అనుకొని చేశాను. ఐ హోప్ దిస్ వీడియో విల్ హెల్ప్ యూ. అండ్ మీకున్న డౌట్స్ని, టూల్స్ ఏమేమి యూజ్ చేస్తాను, ఎలా స్టైల్ చేస్తాను, ఆ ప్రాసెస్ అంతా క్లియర్ అయిపోతుంది ఈ వీడియోతో. ఇంకా నేను యూజ్ చేసిన టూల్స్ అవన్నీ లింక్స్ ఇస్తాను కింద ట్యాగ్డ్ ప్రోడక్ట్స్లో. ఇంకా మీకు ఏమైనా కావాల్సి వస్తే ఆ లింక్స్ కూడా అడగండి. ఐ విల్ ప్రొవైడ్ యూ ఇన్ ద కమ్యూనిటీ పోస్ట్. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఐ హోప్ యూ రియలీ లైక్ దిస్ వీడియో. ఆల్సో ఇది చాలా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను.
Do like, share and subscribe to my channel. Lots of love. Bye.